ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. మా మధ్యకి రావడం సంతోషమే. సంతోషం సగపాళ్ళు, భయం సగపాళ్ళు ఉంటుంది నాకు ఖచ్చితంగా. వెనకొకరు ముందొకరు ఉంటారు. సీసీ కెమెరాల కంటే చాలా ప్రభావమైన వ్యక్తులు. సీసీ కెమెరాలు వారం 10 రోజుల తర్వాత మన క్రియలు సెర్చ్ చేస్తే కనబడడానికి అవకాశం ఉంటుంది, కానీ దాంట్లో మాటలు వినపడం, మూవీస్ కనబడతాయి, కానీ ఇక్కడ మాటలు కూడా వినబడతాయి. అందుకే సగం భయం, సగానికి పెంచి భయం. మీలో చాలా మందికి తెలిసి ఎందుకు భయం. నా ముందు అక్క ఉన్నారు, నా వెనక అన్న ఉన్నారు, అందుకే నా భయం. సరే, దేవుడు సహాయం చేస్తాడన్న ధైర్యంతో నిలబడుతున్నాను. ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. సరే, ముందుగా మీ అందరికీ నా వందనాలు. ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి నా కృతజ్ఞతలు. ఇంత వాక్యం తెలిసినటువంటి సంఘంలో వాక్యం చెప్పడం నిజంగా చాలా కష్టమే, సాహసమే అయినా కానీ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడం ఇష్టం, దేవుని కృపను బట్టి. అది కూడా ఇంకొకసారి లాస్ట్ టైం కూడా నేను ఇక్కడ మెసేజ్ చెప్పేటప్పుడు కూడా పక్కోళ్ళు ఉన్నారు. అనుకోని రీతిగా చివరి నిమిషంలో వాళ్ళు యాడ్ అవ్వడం జరిగింది. టంగుటూరు నుంచి వచ్చారు 4. సరే, చిన్న ప్రార్థన, దేవుని సహాయం కోసం చిన్న ప్రార్థన చేసుకొని ఈ వాక్యాన్ని ధ్యానించుకున్నాం. పిల్లల ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. పరిశుద్ధుడా, మీకు వందనాలు. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభా, ప్రేమించి ఇచ్చిన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. నమ్మదగిన దేవుడిగా, మంచి దేవుడిగా నా జీవితంలో మీరు ఉన్నందుకు మీకు వందనాలు. దేవా, సహాయం చేయండి, కనికరించండి, మాట్లాడండి. నా నోట మీ మాటలు వచ్చండి. ఎందుకంటే నా మాటల వలన ఉపయోగం ఉంటుంది ప్రభా. నా మాటల వలన మనుషులు మారరు, మనసులు మారవు. పొట్టివాణ్ణి, మట్టివాణ్ణి, ఈ మంటి దేహాన్ని మీ ఆత్మతో నింపి ప్రభా, మీ ఆత్మ నడిపింపును నాకు దయచేసి మీరు మాట్లాడమని కోరుకుంటూ, మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి శక్తి గల నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, విశ్వాసులకి చాలా లక్షణాలు ఉండాలి. ఒక లక్షణాన్ని నేను ఖచ్చితంగా మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే లోకంలో మిగతా వాళ్ళు ఎలా ఉన్నా పర్లేదు, మనమే యేసుక్రీస్తుకు చెందిన వాళ్ళమే. మనం మాత్రమే ఆయనని లోకానికి, సమాజానికి చూపించగలం. ఆయనని మన ద్వారా చూపించేటువంటి సాధనాలైనటువంటి మనం కొన్ని ప్రత్యేక లక్షణాలు కలిగి ఉండాలి. అందులో మన మాట ఎలా ఉండాలి అన్నది నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. రెండొకసారి కీర్తనల గ్రంథం 15వ కీర్తన, కీర్తనల గ్రంథం 15వ కీర్తన 4వ వచనం. 15:4. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవాయందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ప్రియులారా, నిజంగా మాట తప్పని వాళ్ళు ఈ లోకంలో ఉంటారా? ఉంటారేమో బహుశా. ఉండకపోతే దేవుని వాక్యం ఇలా సెలవివ్వదు కదా. మాట తప్పని వాడు ఖచ్చితంగా దేవునికి ఇష్టడిగా ఉంటాడు. అంత మాత్రమే కాదు, తన ఈ లోకాన్ని విడిచిన తరువాత కూడా తనకంటూ కొంత సాక్ష్యం కూడా ఈ లోకంలో ఉంటుంది. ఇలాగా మాట తప్పని వాడు, అతడు ఏదైనా ప్రమాణం చేస్తే నష్టము కలిగినను మాట తప్పడు. ఇన్ కేస్ ఒకవేళ కనుక ఎవరికైనా ఏదైనా ప్రామిస్ చేస్తే, ఒక మాట కనుక ఇస్తే, ఆ మాట నెరవేర్చే క్రమంలో ఖచ్చితంగా అతనికి నష్టం జరుగుతుంది. ఎంత నష్టం జరుగుతుందంటే ఇతరులు ఎవరు కూడా ఆ నష్టాన్ని పోడ్చలేనంత నష్టం జరిగినా సరే అతను మాట తప్పడు. అలాంటి వాడు విశ్వాసి అయి ఉండాలి. ఎందుకు? ఇతరులు మనల్ని గమనిస్తూ ఉంటారు కాబట్టి. ఇతరులు మనల్ని చూసి యేసుక్రీస్తుకు చెందిన వాళ్ళంటే, రక్షించబడిన వాళ్ళంటే వీళ్ళ అని అనుకుంటారు కాబట్టి ఖచ్చితంగా మనం అలా ఉండాలి. ఒక వ్యక్తిని నేను మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. రండి, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 30వ వచనం. 30 నుండి 40 వరకు నా సందేశం ఉంటుంది ప్రియులారా. దయచేసి అక్కడక్కడ నేను చదువుతాను. 30వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. పేజీ నెంబర్ 210, పాత నిబంధన గ్రంథం, న్యాయాధిపతులు 11:30. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను. ఎట్లనగా,
నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొంటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహనబలిగా దానిని అర్పించదను అనెను. అప్పుడు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు వారి యుద్ధకు సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పగించను కనుక అతడు వారిని, అనగా అరోయేరు మొదలుకొని మిన్నీతు వారిని నిశ్శేషముగా మిన్నీతుకు వచ్చు వరకు అబేత్కేరామీ వరకు 20 పట్టణముల వారిని నిశ్శేషముగా హతము చేశాను. అట్లు అమ్మోనీయులు ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా అణిచివేయబడి. ఇక్కడ ఒక అతను ఉన్నాడు, ఇతని పేరు యెఫ్తా. మనం చాలాసార్లు విన్నాం ఏంటంటే యెఫ్తా అమ్మోనీయుల మీదకి యుద్ధానికి వెళ్ళాడని. యుద్ధానికి వెళ్ళినప్పుడు మరి యుద్ధం గెలిచి ఇంటికి వచ్చేటప్పటికి అతను దేవుని ఎదుట ఒక ప్రమాణం చేశాడు. ఏం చేశాడంటే, దేవుడా, నాకు గనక అమ్మోనీయుల మీద గనక నువ్వు గనక విజయం దయచేస్తే గనక నేను ఇంటికి వచ్చేటప్పటికి ఈ ఇంటిలో నుండి ఎవరైతే ఫస్ట్ నాకు ఎదురొస్తారో వాళ్ళని నీకు ప్రతిష్ఠితం చేస్తాను, లేదా దహన బలిగా అప్పగిస్తాను అని అనుకున్నాడు. దేవునితో ప్రమాణం చేశాడు. అమ్మోనీయుల మీదకి యుద్ధానికి వెళ్ళాడు. అమ్మోనీయుల్ని దేవుడు ఇతని చేతికి అప్పగించాడు. దగ్గర దగ్గర 20 పట్టణాలని ఇతను పట్టుకోగలిగాడు, జయించగలిగాడు. సంతోషం, జయించాడు. విజయంతో ఇంటికి వస్తున్నటువంటి ఇతనికి తన కూతురు తంబూరతో నాట్యం చేస్తూ ఎదురొచ్చింది. దేవుడికి ఏమని ప్రామిస్ చేశాడు? మీ అందరికీ మాటలు వచ్చు అనుకుంటాను. ఏమని ప్రామిస్ చేశాడు దేవుడితో? ఎవరైతే ఎదురొస్తారో వాళ్ళని నీకు ప్రతిష్ఠ చేస్తానయ్యా, లేదంటే దహన బలిగా అర్పిస్తానన్నాడు. ఇతనికి ఇక మగపిల్లలు లేరు, ఇక ఆడపిల్లలు లేరు, ఒకే ఒక్క కూతురు. ఆ పాప ఎదురొచ్చేటప్పటికి ఆ పాప నాట్యం చేస్తూ తండ్రికి ఎదురొచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? ఆ పాపను దహన బలి ఇవ్వాలి కదా. ఇచ్చాడా? చూద్దాం రండి ఒకసారి. 34వ వచనం. యెఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురుతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతన్ని ఎదుర్కొనెను. ఆమె కాక అతనికి మగ సంతానమే గాని ఆడ సంతానమే కాదని లేదు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కొంగజేసితివి, నీవు నన్ను తల్లడింప చేయవారిలో ఒకటివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చున్నాను కనుక వెనితీయలేననగా తన కూతురుతో చెప్తున్నాడు. అమ్మా, నువ్వు వచ్చావా తల్లి? అయ్యో, నేను దేవుడికి ఒక మాట చెప్పానమ్మా. ఏంటంటే, నేను యుద్ధం చేయించి కనుక విజయంతో ఇంటికి వస్తే ఎవరైతే నా ఇంటి ద్వారం నుంచి నాకు ఎదురుగా వస్తారో వాళ్ళని నీ దేవుడికి బలిస్తాను, ప్రభా నీకు బలిస్తాను, లేదంటే ప్రతిష్ఠితం చేస్తానని చెప్పని నేను మాట ఇచ్చాను. నువ్వు వచ్చావా తల్లి? నాకు ఇక మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ లేరు. ఖచ్చితంగా నిన్ను దేవునికి బలివ్వాలి. ఆ తండ్రి హృదయం ఎలా ఉండింది అంటారు? ఆలోచించండి ఒకసారి. ఈ మాట వింది పాప. అదేంటి, జనరల్గా ఈ రోజుల్లో ఎవరైనా ఒక అబ్బాయికి వివాహం చేసేటప్పుడు కానీ, ఒక అమ్మాయికి వివాహం జరిగేటప్పుడు కానీ పెద్దవాళ్ళు వాళ్ళ ఇష్టాల మీద ఆధారపడకుండా కుటుంబం నేపథ్యం చూసి మంచి వాళ్ళని, లేదంటే ఆ కుటుంబం యొక్క స్పిరిచువల్ ఫౌండేషన్స్ బాగున్నాయి అని చెప్పని ఆలోచించి భక్తిగా బాగున్నారండి, ఆ ఇంట్లో అమ్మాయిని ఇస్తే బాగుంటుంది, ఆ ఇంటికి మనవాడు అల్లుడిగా పెడితే బాగుంటుంది అని అనుకున్నప్పుడు పిల్లలు, మాకు ఇష్టం లేకుండా మీరు చేసేది ఏంటి డాడీ, మా ఇష్టంతో మీకు సంబంధం లేదా, ఎలా అన్నారు అలాగా, ఎలా ఇచ్చారు మీరు మాట, అంటే మీరు మాట ఇస్తే సరిపోతుందా, జీవితం నాది కదా, నా ఇష్టంతో సంబంధం లేదా అని మాట్లాడేటువంటి పిల్లలు లేరా ఇప్పుడు? కానీ ఒక్కతే పాప. ఈ పాప అంటుంది చూడండి ఒకసారి. ఆమె 36వ వచనం. నా తండ్రి, యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము. యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో అనెను అని ఇంకొక మాట. 37వ వచనం. మరియు ఆమె, నా కొరకు చేయవలసినదేమనగా 2 నెలల వరకు నన్ను విడువము, నేనును నా చెలికెత్తలను పోయి కొండల మీద ఉండి నా కన్యత్వమును గూర్చి ప్రలాపించదమని తండ్రితో చెప్పగా. తండ్రి దేవునితో ఏమైతే ప్రామిస్ చేశాడో ఆ ప్రామిస్ ప్రకారంగా కూతురు చెప్పాడు. అమ్మ, నేను ఇలా అనుకున్నాను రా అని చెప్పానంటే, నా తండ్రి దేవునితో మాట చెప్పావా, అయితే ఒక పని చేయండి, ఒక 2 నెలలు నాకు టైం ఇయ్యి, ఎందుకంటే నా చెలికత్తెలతో వెళ్ళి దేవుని సన్నిధిలో నా కన్యాత్వాన్ని గురించి ప్రలాపించిన తర్వాత నువ్వు దేవుడికి ఏ మాట అయితే చెప్పావో ఆ మాట ప్రకారం నువ్వు చేయి డాడీ అని చెప్పింది. నాకు ఈ పాప ఒబీడియన్స్ నన్ను చాలా కదిలించింది.
నేను ఇటీవల ఒక చిన్న వాట్సాప్ వీడియో కాదు, చిన్న ఫోటో చూశాను. ఏంటి ఆ ఫోటో అంటే, నేను వీళ్ళుంటే నేను షాలేంలో పెట్టాను అనుకుంటాను, ఐ థింక్ సో. మనం 3 గ్రూపుల్లో పెట్టాను. ఏంటంటే ఒక గుంపు వెళుతూ ఉంటారు, బిలీవర్స్, దే ఆర్ బిలీవ్ ఇన్ గాడ్ అని ఉంటుంది వాళ్ళ దగ్గర బోర్డు. ఒక పెద్ద గుంపు వెళుతూ ఉంటుంది. అక్కడ బోర్డు ఏముంటుందంటే దే బిలీవ్ ఇన్ గాడ్ అని ఉంటుంది. ఒక 6-7 మాత్రమే వెళుతూ ఉంటారు. అక్కడేముంటుందంటే దే ఓబే వర్డ్ ఇన్ గాడ్, వర్డ్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది. దేవుని మాటకు విధేయత చూపించిన వాళ్ళు కొందరే, దేవుని నమ్మిన వాళ్ళు అనేకులు. విధేయత ముఖ్యమా, నమ్మడం ముఖ్యమా? ఏంటమ్మా శబ్దం నాటలేదు. విధేయత ముఖ్యమా, నమ్మడం ముఖ్యమా? నమ్మితేనే కదా విధేయత వస్తుంది. మరి నమ్మిన మనం ఎంతమంది దేవుని మాటకు విధేయత కట్టుబడి ఉన్నాం? ఒకే ఒక అమ్మాయి, బహుశా నేను అనుకుంటున్నాను 20 సంవత్సరాలు ఉంటుందేమో. తండ్రి, నువ్వు దేవునికి మాట ఇచ్చావా? నాకు 2 నెలల టైం. దేవుని దగ్గరికి వెళ్ళేసా, కొండల మీద నేను ప్రవాపించుకొని వస్తాను నా చెలికత్తెలతో వెళ్ళి. నువ్వు చేసినట్లుగా, నువ్వు చెప్పినట్లుగా దేవుడికి ఎలాగైతే ప్రామిస్ చేసావో అలాగే చేద్దుగా ఏం చెప్తుంది. మనం ఎంతమందిని దేవుని మాటకు విధేయత చూపిస్తున్నాం? ఇలా ఆలోచించండి. మనం చాలా ప్రామిస్ చేస్తాం దేవుడితో. ఎంతమందిని ఆ ప్రకారంగా జీవించడానికి ఇష్టపడుతున్నాం? 31వ తారీఖు రాత్రి కానీ 1వ తారీఖు రాత్రి కానీ వాగ్దానం తీసుకున్న వెంటనే, ప్రభువా, తీసుకోకముందు, ప్రభువా, ఈ సంవత్సరం అయినా సరే నీ మందిరానికి నేను సమయానికి వస్తాను, ఈ సంవత్సరం అయినా సరే ఖచ్చితంగా నీ మాట ప్రకారం జీవించాలని, గత సంవత్సరంలా కాకుండా నీ వాక్యానుసారంగా జీవించాలని నేను ఆలోచిస్తున్నాను ప్రభువా అని వ్యక్తిగతంగా మీ గుండెల మీద చేసుకొని, నాతో సహా గుండెల మీద చేసుకొని చెప్దాం. అలానే జీవిస్తున్నామా? 31వ తారీఖు రాత్రి లేదా 1వ తారీఖు పగలు మనం చేసుకున్న ప్రార్థన ప్రకారమే, దేవుడితో చేసిన ప్రామిస్ ప్రకారమే మనం ఉంటున్నామా? ఇక్కడ ఇంకొక సంఘటన కూడా చూపిస్తాను రండి ఒకసారి. 39 ఆ 2 నెలలు అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా, అతడు నా మొక్కుకొనిన మొక్కుబడి చొప్పున అతడు తాను మొక్కుకొనిన మొక్కు చొప్పున ఆమెకు చేసెను. 2 నెలలు అయింది, అమ్మాయి ఇచ్చింది, ఇంటికి వచ్చింది. ఓకే డాడీ, మీరు ఏదో దేవుడితో ప్రామిస్ చేశారు కదా, అలా చెయ్యండి. ఇంకొకటి కూడా, ఈ యెఫ్తా 2 నెలలు టైం ఉంది కదా, ఒకే ఒక్క కూతురు కదా, పరాక్రమశాలి కాబట్టి అమ్మోనీయుల మీదకి వెళ్ళాడు, 20 పట్టణాలని పట్టుకున్నాడు, శత్రువుల్ని హతం చేశాడు, ఇశ్రాయేలుకి విజయం దయచేశాడు. ప్రభువా, నన్ను క్షమించు, నాకు ఇంకా 2 పిల్లలు ఎవరు లేరయ్యా, ఒకే ఒక పిల్ల, ఆడపిల్ల, పైపెచ్చు నీకు కావాలంటే ఎడ్లనో గొడ్లనో కొన్ని 100ని నేను బలిగా ఇస్తానయ్యా, ఒక కూతురే అయ్యా, నేను ఏదో తొందరపడ్డానయ్యా, నన్ను క్షమించయ్యా అని క్షమాపణ కోరాడా? 2 నెలల తర్వాత కూడా తను ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో దేవునితో చేస్తానని, ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాడా? నెలలు గడిచే కొంది, కాలాలు గడిచే కొంది మనం తీసుకున్నటువంటి నిర్ణయాల మీద మనం ఆధారపడి ఉంటున్నావా దేవుని విషయాల్లో? నేను ఒక చిన్న పొరపాటు చేశాను, నాకు తెలియక. ఒకసారి మా తాతయ్య గారి జ్ఞాపకార్థ కోరికకి ప్రార్థన పెట్టేటప్పుడు మా మామయ్య గారు లేనండి, హైదరాబాద్లో ఉన్నారు. నేను ముందు సావకునికి 100 రూపాయలు కానుకిద్దాం అనుకున్నాను. ప్రార్థన అయిపోయింది, భోజనం పెట్టిన తర్వాత 100 రూపాయలు కానుకిద్దాం అనుకున్నాను. తర్వాత 100 వద్దులే, మళ్ళీ రేపటికి ఉపయోగపడతాయేమని 50 రూపాయలు ఇద్దాం అనుకున్నాను. మరలా ఇంకొక 15 నిమిషాలు ఆయన భోజనం చేసి అయిపోయిన తర్వాత 50 రూపాయలు కూడా ఎందుకు, ఒక 30 రూపాయలు ఇద్దామని చెప్పి 30 రూపాయలు ఇచ్చాను. ఒక 2 గంటల్లోనే నా నిర్ణయం ఇలా మారిపోయింది. దేవుడిని నమ్ముకోకపోతే లోకం మనల్ని గమనిస్తుంది, మన నిర్ణయాలు ఎలా ఉన్నాయి? కాలం గడిచే కొద్ది మారిపోతున్నాయా? 2 నెలలు అయింది, ఒకతే కూతురు. యెఫ్తా నిర్ణయంలో ఏమాత్రం మార్పు రాలేదు. నిర్ణయాలు అందరూ తీసుకుంటారు, నిలిచి ఉండేది అందరం. ఆలోచించండి ప్రియులారా, మనం దేవునికి లోకానికి మధ్య వారధులం. రక్షించబడినటువంటి మనం వారధులం. వారధి అంటే బ్రిడ్జి. ఈ దరి నుంచి ఆ దరికి నీళ్లు తడవకుండా, మునిగిపోకుండా ఆ దరికి చేరడానికి వీఆర్ ద బ్రిడ్జ్. మనం వారధులు లాంటి వాడు. అయితే మనమే చేసిన ప్రమాణాల్లో దేవుడితో చెప్పిన మాట ప్రకారం ఓడిపోతే, ఆలోచించండి, ఓడిపోతే ఎలా ఉంటుంది? ఒక మాట, లూకాసు వార్త 19వ అధ్యాయం, లూకాసు వార్త
19వ అధ్యాయం. ఇక్కడ మనకి ఒక వ్యక్తి కనిపిస్తాడు, అందరికీ గుర్తుంటాడు ఈ వ్యక్తి. నేను చదువుతాను 1 నుండి 4వ వచనం వరకు. కొత్త నిబంధన 71 పేజీ నెంబర్. ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అయిపోయింది. యేసుక్రీస్తు ఎరుకో పట్టణంలో గుండా వస్తున్నాడు. యేసుక్రీస్తు వస్తున్నాడని తెలిసి జనాలు గుంపులు గుంపులుగా ఉన్నారు. ఆయన ఎక్కడ ఉన్నా కానీ ఆయన జీవించిన కాలం జనాలు గుంపులు గుంపులుగా ఉన్నారు. దయచేసి కొంచెం లక్ష్యం ఉంచండి అమ్మా 2 మాటలు. జనాలు గుంపులు గుంపులుగా ఉన్నారు. ఈ సుంకం ట్యాక్స్ కలెక్టర్ అయినటువంటి జక్కయ్య యేసుక్రీస్తుని చూడాలని ఇష్టపడ్డాడు. కానీ చూద్దామని చెప్పి వెళ్ళాడు. చాలా మంది జనాలు ఉన్నారు. యేసుక్రీస్తు కనపడలేదు. అయిపోయింది. పొట్టివాడైనందున చూడలేకపోయాను. అయిపోయింది. కానీ తన ప్రయత్నం మానుకున్నాడా? ఏం చేశాడు? ఆ దారి గుండా వస్తాడని చెప్పి నెక్స్ట్ బజార్లోకి వెళ్ళి ఒక చెట్టు చూసుకుని ఈ చెట్టు కనుక ఎక్కితే ఎంతమంది జనం ఉన్నా సరే నేను ఈ హైట్లో ఉంటాను కనుక యేసుక్రీస్తు నాకు కనబడతాడు అంటే అతను అనుకున్నది ఏంటి? యేసుక్రీస్తుని చూడాలి కోరిక. కానీ చూడలేకపోయాను కదా, ఇక నాకు ఇది నా వల్ల కాదులే అని చెప్పని తన ప్రయత్నాన్ని విరమించుకోలేదు. తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడా? విరమించుకోలేదు. నేను అంటున్నది ఇప్పుడు దేవునితో కానీ ఇతరులతో కానీ మనం ఏదైనా ఒక మాట ఇచ్చినప్పుడు ఆ మాట నెరవేర్చడానికి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు కాదులే కష్టం, అది ఎక్కడ చాలా కష్టం, చరత ప్లీజ్, ఇప్పుడు కష్టం ఎక్కడ చూస్తానే ఉన్నావు కదా అని తప్పుకునే వారిగానే ఉన్నావా? ఇతను పొట్టివాడైనందున యేసుక్రీస్తుని చూడలేదు. ప్రయత్నం విరమించుకొని ఉంటే అతని ఇంటికి రక్షణ వచ్చేది కాదు. ఇతడును అబ్రహాము కుమారుడే అని యేసుక్రీస్తు జక్కయ్య గురించి చెప్పేవాడు కాదు. దేవునికి ఇచ్చిన మాట ప్రకారం, మన మనసులో అనుకున్నటువంటి మాట ప్రకారం పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి విరమించుకుంటే అంతిమంగా మనం ఎక్కడ నిలబడతాం? ఆలోచించండి ఒకసారి. రైట్. ఇప్పుడు మళ్ళీ యథాప్రకారంగా దీనికి రండి. 11వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం. ఆయన చేశాడు. తర్వాత ఇంత చేశాడు కదా, తన కూతుర్ని తీసుకెళ్ళి యెహోవా మందిరంలో ప్రతిష్ఠించాడు. ప్రతిష్ఠించడం అంటే ఆ రోజుల్లో దేవుని మందిరంలో ఎవరెవరు ఉంటారంటే విధవరాళ్ళు, వృద్ధులైన వాళ్ళు ఉంటారు. మరి ఈ పాపకి మ్యారేజ్ లేదు, ఈ పాపకి మ్యారేజ్ కాలేదు. అలాంటి యవ్వనస్తురాలైనటువంటి తన కూతుర్ని తీసుకెళ్ళి దేవుని మందిరంలో ప్రతిష్ఠించాడు. ఎవరు? యెఫ్తా గారు. ఏమని ప్రామిస్ చేశాడు? మా ఇంటి ద్వారం నుండి ఎవరైతే ఎదురొస్తారో వాళ్ళని తీసుకొచ్చాయా నీకు ప్రతిష్ఠిస్తాను, లేదా బలిస్తాను, దహన బలిగా అర్పిస్తాను. తీసుకెళ్లి కూతుర్ని, ఒకే ఒక్క కూతురు, తన వంశాన్ని వృద్ధి చెందించడానికి, తన వంశంలో ఇంకా ఎవరూ లేరు, ఒకే ఒక్క పాప, ఆ పాపకు పెళ్లి చేయడానికి లేదు. పెళ్లి చేస్తే కదా మనవాళ్ళు పుడితే వంశాభివృద్ధి, వంశవృక్షం పెరుగుతుంది. ఇక ఛాన్స్ లేదు. ఆ పాపను తీసుకెళ్లి దేవుని మందిరంలో ప్రతిష్ఠించాడు. అయితే అందువలన ఇప్పుడు చూడండి ఒకసారి సామెతల గ్రంథం 28, సామెతల గ్రంథం 28:20. ఇది మాకు కంటత జూమ్ వలన ఇది మాకు నిజంగా 28:20 పేజీ నెంబర్ 552 పాత నిబంధన 28:20. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతురపడవాడు శిక్ష నందకపోడు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలిగి. ఇతను నమ్మకంగా ఉన్నాడా లేదా? దేవునితో చెప్పినటువంటి మాట ప్రకారం, చేసిన ప్రమాణం ప్రకారం దేవుని విషయంలో యెఫ్తా గారు నమ్మకంగా ఉన్నాడా లేదా? ఏది ముందైతే ద్వారం నుంచి నాకు ఎదురొస్తారో వాళ్ళని తీసుకొచ్చి నీకు ఇస్తానయ్యా అన్నాడు. తన ఒక్క కూతుర్ని తీసుకెళ్లి దేవుని మందిరంలో ప్రతిష్ఠ చేశాడా లేదా? నమ్మకంగా ఉన్నాడు. రైట్. ఈయనకి దీవెన రావాలి కదా. వాక్య ప్రకారం అయితే ఈయనకి దీవెన రావాలి కదా. ఇతను ఇశ్రాయేలీల మీద 6 సంవత్సరాలే న్యాయాధిపతిగా ఉన్నాడు. ఇతనికి దీవెన రావాలి కదా. ఇతని దీవెన ఏమిటో చూద్దామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. పేజీ నెంబర్ 207 కొత్త నిబంధన 32. ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చియు వివరించుటకు సమయము చాలా. ఈ 11వ అధ్యాయం
విశ్వాస వీరుల పట్టిక. ఒక వేశ్య కుమారుడైనటువంటి యెఫ్తా, మీకు ఆ వివరాలు కావాలంటే 11వ అధ్యాయం మొదటి నుంచి చదివితే ఉంటుంది. ఒక వేశ్య కుమారుడికి ఎక్కడుందో తెలుసా స్నానం? అతని స్థానం ఎక్కడుందో తెలుసా? అతను మాట నెరవేర్చిన కారణంగా దేవుడు అతనికి ఇచ్చినటువంటి దీవెన ఏమిటంటే, దేవుడు ఆ దినములలో ప్రత్యక్షం అవుట అరుదు. ఏలీ కాలం వరకు సమూయేలు బాలుడిగా సమూయేలు ఉన్నప్పుడు, ఇది ఎక్కడ వస్తుంది మనకి? మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలో వస్తుంది మనకి. దేవుడు ముఖాముఖిగా స్వరము వినిపించినటువంటి సమూయేలు ప్రవక్తతో పాటు సరి సమానంగా ఇతని పేరును దేవుడు జీవ గ్రంథంలో ఉంచాడు. ఒక వేశ్య కుమారుడి స్థానం ఏమిటో తెలుసా? అతను ఆడిన మాట ప్రకారం జీవించిన కారణం చేత, ఒకే ఒక్క కుమార్తెను దేవుడికి అర్పించిన కారణం చేత, ప్రతిష్ఠించిన కారణం చేత 40 సంవత్సరాలు ఇశ్రాయేలుని పరిపాలించినటువంటి దావీదు పేరు పక్కన ఇతని పేరు జీవ గ్రంథంలో ఉంది. దేవుని ప్రవక్త, దేవుని నుంచి వచ్చినటువంటి మాటలు విని తన ప్రజలకు చెప్పినటువంటి న్యాయాధిపతిగాను ప్రవక్తగాను ఉన్నటువంటి సమూయేలు యొక్క పేరు ప్రక్కన యెఫ్తా గారి పేరు ఉంది. ప్రియులారా, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. మరొక మాట, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 40వ వచనం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 11:40. ఆమె పురుషుని ఎరుగనే లేదు. ప్రతి సంవత్సరమున ఇశ్రాయేలు కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుట కద్దు. ఆ పాప తన తండ్రి దేవునికి ఇచ్చిన మాటను నెరవేర్చినందుకు, తన కన్యత్వాన్ని పోగొట్టుకోకుండా, పురుషుని ఎరుగకుండా దేవుని సన్నిధిలోనే ఉన్నందుకు ప్రతి సంవత్సరం ఇశ్రాయేలందరూ కూడా ఈ అమ్మాయిని గురించి 4 రోజులు గొప్ప చేస్తారట. ప్రసిద్ధి. ఎంత ధన్యతండి! నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. 365 రోజుల్లో ఈ అమ్మాయికి ఒక 4 రోజులు ప్రత్యేకంగా ఉన్నాయి. ఆలోచించండి. తన తండ్రి మాటకు విధేయత చూపిన కారణం చేత తన దేశం అంతా కూడా, ఇశ్రాయేలీలందరూ కూడాను 4 రోజులు ఈ అమ్మాయి గురించి మాట్లాడుకుంటారట గొప్పగా. వాళ్ళు చనిపోయి, తండ్రి కుమార్తెలు ఇద్దరు కూడా చనిపోయి కొన్ని 100 సంవత్సరాలైంది. అయినా సరే 22/3/2026వ సంవత్సరం కూడా మనం ఒంగోలులో కూడా మాట్లాడుతున్నాం. గిలాదులో కాదు. వాళ్ళ జీవితం గురించి, వాళ్ళ దేవుడితో ప్రమాణం చేసిన విధానం గురించి, తన తండ్రి మాటకు విధేయత చూపిన కారణాన్ని గురించి ఇప్పుడు కూడా మనం ఈ జనరేషన్లో కూడా వారి గురించి మాట్లాడుకుంటున్నామంటే ఇది వారికి దీవెన కాదా? ఆలోచించండి ప్రియులారా. ఆడిన మాట విషయంలో మనం ఎలా ఉంటున్నాం? ఆడిన మాట విషయంలో, దేవునితో చేసినటువంటి ప్రామిస్ విషయంలో మనం ఎలా ఉంటున్నాం? సమస్య ఏమిటంటే, నేను అనుకుంటున్నాను ఇలాగా, మనం ఆధారపడేది దేవుని మీద ఆధారపడకుండా పరిస్థితుల మీద, లేదంటే మనుషుల మీద, మనకున్నటువంటి ఘనతల మీద, ధనఘనతలు, పేరు ప్రఖ్యాతులు, అధికారం ఉంటాయి కదా, వాటి మీద మనం ఆధారపడటం వలన మాత్రమే మనం నిలబడలేకపోతున్నాం. నా ఉద్దేశం, మనం నిలబడలేకపోతున్నాం. ఒకసారి ఒక రాజుగారు గుడి దగ్గరకి దర్శనం చేసుకోవడం కోసం వచ్చారట. దర్శనం చేసుకోవడానికి వస్తే, ఇది గుడి అనుకుందాం, వెనక నుండి దర్శనం చేసుకొని వస్తుంటే ఆ రాజుగారికి ఎడమ వైపున ఒకరు, కుడి వైపున ఒకరు భిక్షగాళ్ళుండి భిక్షాటన చేస్తూ ఉన్నారట. భిక్షాటన చేస్తుంటే ఈ ఎడమ వైపున ఉన్నటువంటి భిక్షగాడు, అయ్యా నువ్వు మహారాజు అయ్యా, నువ్వు అందగాడివయ్యా, నువ్వు శత్రువులను జయించే శక్తిమంతుడివయ్యా, అయ్యా నాకేదన్నా దయచేయని రాజుగారిని వేడుకుంటున్నాడు ఈ ఎడమ వైపున ఉన్నటువంటి భిక్షగాడు. కుడివైపున ఉన్నటువంటి భిక్షగాడు అదే దేవుడికి మొరపెడుతున్నాడు. ఏమనంటే, దేవా ఈయన కూడా నాలాంటి మనిషే, ఈయన కూడా నాలాంటి మనిషే, కానీ ఈయన్ని రాజును చేశావు, నన్ను కరుణించయ్యా. నాలాంటి మనిషే, ఆయనకి కూడా నాలాగా 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, 2 కళ్ళు ఉన్నాయ్యా, కానీ ఆయన్నేమో నువ్వు రాజును చేశావు, నన్నేమో భిక్షగాడిగా ఉంచావు, నన్ను కరుణించయ్యా అని దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. చేస్తున్నప్పుడు ఈ ఎడమ వైపు ఉన్నటువంటి భిక్షగాడు నాకేదైనా సాయం చేయయ్యా అని రాజుగారిని వేడుకున్నాడు కదా. రాజుగారి ఇంటికి వెళ్ళిన తర్వాత తన పరివారిని పిలిచి రండి అని చెప్పని మంచిగా చాలా రుచికరంగా పాయసం తయారు చేయించాడట. పాయసం తయారు చేయించి
ఒక పాత్ర నిండా, ఈ సైజు పాత్ర నిండా పాయసాన్ని నింపి ఆ పాత్రలో పాయసం పోసేటప్పుడు తన పని వాళ్ళకి చెప్పాడంట, అందులో బంగారపు నాణ్యాలు వేయండి, ఒక 2-3 బంగారపు నాణ్యాలు వేయండి ఆ పాయసం పాత్రలు అని చెప్పాడట. వెళ్ళిన తర్వాత తీసుకెళ్లి గుడిలో నుండి బయటకు వచ్చేటప్పుడు ఎడం వైపున ఏ భిక్షగాడైతే ఉంటాడో ఈ పాయసం రాజుగారు పంపించారని చెప్పని వాడికి ఇచ్చిరండి అన్నాడు. అని వాళ్ళు వచ్చారు, ఈ భిక్షగాడికి పాయసం ఇచ్చాడు. అప్పుడు ఈ భిక్షగాడు, ఏంటయ్యా ఇదంటే, నువ్వు నిన్నేదో రాజుగారిని అడిగావట కదా, అందుకని పాయసం పంపించాడంటే, ఓకేనయ్యా థ్యాంక్స్ అన్నాడు. అని వాడు తింటూ తింటూ ఈ వైపున ఉన్నటువంటి భిక్షగాడిని ఎగతాళి చేస్తున్నాడు. ఏమని అంటే, ఎరా దేవుడా నన్ను కూడా మార్చున్నావు, నేనేమో రాజు మీద ఆధారపడ్డా, చూసావా నాకు ఎలాంటి పాయసం వచ్చిందో, రాజు తినే మంచి రుచికరమైనటువంటి పాయసం నాకు వచ్చిందని తిన్నాడు. సగం తిన్నాడు, 60% తిన్నాడు. ఎంత తినగలడు? సరిపోయి, సరేలే ఏదేమైనప్పటికీ నువ్వు కూడా భిక్షగాడివే కదా, ఇదిగో ఈ మిగిలిన పాయసం నువ్వు తినని ఆ మిగిలిన పాత్రలో ఉన్నటువంటి పాయసం రెండవ భిక్షగాడికి ఇచ్చాడు. ఆ భిక్షగాడు పాయసం తిన్నాడు, కనపడలేదు. తర్వాత కొన్ని రోజుల తర్వాత రాజుగారి యథాప్రకారం దేవుణ్ణి దర్శించుకోవడం కోసం వచ్చాడు. వచ్చిన తర్వాత వస్తున్నాడు, ఇక్కడ భిక్షగాడు ఉన్నాడు అని చూసి పాయసం ఎలా ఉంది అని అడిగాడు. పాయసం ఎలా ఉంది? మహాప్రభు మీరు మామూలులా, ఎంత రుచిగా ఉంది అసలు, మీరు పేద ప్రజలను బాగా చూసేటువంటి రాజుగారు, ఎందుకంటే మీరు తినే పాయసాన్ని ఒక భిక్షగాడైనటువంటి నాకు కూడా పంపించారయ్యా, మీరు చాలా గొప్పవాళ్ళయ్యా అని పొగిడి ఇటు చూస్తే వీళ్ళేడు. వాడు అడిగాడంట, మరి ఈ భిక్షగాడు ఏంటంటే, ఏంటో తెలియదు మహారాజా, ఆ పాయసం తిన్న రోజు నుంచి వాడు కనపట్టలేదు. ఎందుకు కనపడతాడు? బంగారు నాణ్యాలు దొరికాడికి, అడుగున బంగారు నాణ్యాలు ఉన్నాయి, దొరికే, వాడు ఎవరి మీద ఆధారపడ్డాడు? మనం కూడా చేసిన, నేను అనుకుంటున్నాను, మేబీ ఐ థింక్ సో, మనం కూడా ఏదైనా ఒక ప్రామిస్ చేసో లేదా దేవుడికి ఒక మాట చెప్పో దాని మీద నిలబడలేకపోవడానికి కారణం ఏమిటంటే, పరిస్థితులు మనకి ప్రతికూలంగా మారినప్పుడు మనం చేంజ్ అవుతున్నాం. జక్కయ్య మారలేదు అలాగా. పుట్టివాడైనందున యేసును చూడలేకపోయిను, నాకు కనపడదులేబ్బా, ఇంకో సంవత్సరం ఏమైనా వస్తే చూద్దాం అని కూడా వెళ్ళిపోవచ్చు. నా పక్క బజార్కి వస్తున్నాడని తెలిసాడు, పరుగున అందరికంటే ముందు వెళ్ళాడు, వేడి చెట్టు ఎక్కువ వచ్చినాడు. ఏంటి ఆయన చేసిన పని? తన ప్రయత్నంలో లోపం లేకుండా చేశాడు. ఏమైనా సరే నాకు ఇది వీలు కాదు, నేను చాలా పొట్టువాడిని, నేను 4 అడుగులు ఉన్నాను, వాడు 6 అడుగులు ఉన్నాడు, మహేష్ 6'3" ఉన్నాడు, నాకు ఎలా కనబడతాడు అనుకొని ఇంటికి వెళ్ళిపోలేదు. సర్లేబ్బా తర్వాత వస్తే చూద్దామని చెప్పండి. ఇది మన పరిస్థితి అనుకుంటున్నాను నేను. ఏది అవునా? అయితే విడిచిపెట్టండి. చాలామంది తలూపుతున్నారు, అవునా అందుకే నన్ను మేము నిలబడలేకపోతున్నామని. అయితే విడిచిపెట్టండి అలాంటి మాటని. ప్రభువా నిలబడేటువంటి శక్తిని ఉన్నాడు, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగు. మనకు దీవెనలు వద్దా? ఒక్కగానొక్క కూతురు యెఫ్తా గారికి దేవునికి ప్రతిష్ఠించాడు. అతను మన మధ్య లేకపోయినప్పటికీ కూడా విశ్వాస వీరుల పట్టికలో తన పేరుంది. తండ్రి మాటకు విధేయత చూపించిన కారణం చేత ఆ పాప గురించి సంవత్సరానికి 4 రోజులు మాట్లాడుకుంటున్నారట ఆవిడ చేసిన కార్యం. మనకి ఎస్తేరు గ్రంథంలో ఒక పండుగ ఉంటుంది. ఏం పండుగ చెప్పగలరా? పూరీము. ప్రతి సంవత్సరం యూదులు మరి రక్షించబడిన కారణం చేత ఆ పండుగ జరుపుకునేటప్పుడు ఎస్తేరుని ఎలా మాట్లాడుకుంటారు, ఈ పాప గురించి కూడా సంవత్సరానికి 4 రోజులు ప్రసిద్ధి చేస్తారట. ఎంత ధన్యత! ఇది దీవెన కదా? నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. అలాగే మొదట మనం చదువుకుని ఏంటి? అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడం. మనం ఎలా ఉన్నాం? సర్వశక్తివంతుడైనటువంటి దేవుడికి చెందిన వాళ్ళం. ఆలోచించండి పిల్లల, నమ్మకంగా ఉందామా? దేవుడు ఇచ్చేటువంటి ఆ దీవెనలు పొందేవారిగా ఉందామా? మనం ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా మన గురించి చెప్పుకోవడానికి, మన భక్తి గురించి చెప్పుకోవడానికి, మన ప్రమాణం గురించి చెప్పుకోవడానికి, మన మాట తప్పని విధానాన్ని గురించి చెప్పుకోవడానికి ఏమీ వద్దా? ఒక 4 మాటలన్నా, మా నాన్నగారు ఇలా జీవించాడండి, మా మమ్మీ ఇలా జీవించిందండి, మా తాతగారు ఇలా జీవించారండి, ఏంటో తెలుసా అని నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళు మన గురించి చెప్పుకోవడానికి మన గురించి ఏమొద్దా? ఒక వేశ్య కుమారుడు అండి యెఫ్తా, తెలుసా? వేశ్య కుమారుడు. మీరు ఇంటికి వెళ్ళాక 11వ అధ్యాయం చదవండి, ప్రారంభంలోనే ఉంటుంది. తర్వాత
ఈ గిలాదు యొక్క భార్య కుమారులు, నువ్వు వేశ్యకు పుట్టినవాడివి, తండ్రి యొక్క ఆస్తిలో నీకు భాగం లేదని చెప్పని తోలేస్తే టోబు అనేటువంటి పక్కనున్న అరణ్య ప్రాంతంలో జీవించాడు. మరి ఇశ్రాయేలీయుడే గిలాదు, అతనికి భార్య కుమారులు ఉన్నారు. వాళ్ళ పేర్లు ఎవరిది ప్రస్తావించబడలేదు ఇక్కడ. ఎవరైతే మాట చెప్పి ప్రమాణం చేసిన నష్టం కలిగినా సరే మాట తప్పకుండా ఉంటారు, వాళ్ళు మాత్రమే జీవించుంటారు భూలోకంలో, భౌతికంగా మన ముందు లేకపోయినప్పటికీ కూడా. ఒక వేశ్య కుమారుడు ప్రవక్త గారి పేరు పక్కన తన పేరు ఉండేటట్లు బ్రతికాడు. దేవునితో ఒకే ఒక ప్రామిస్ చేశాడు, అయ్యా నా ఇంటి ద్వారా నుండి ఎవరైతే ఎదురొస్తారో దాన్ని ముందుగా తీసుకొచ్చి నీకు ప్రతిష్ఠిస్తానయ్యా. ఒకగానొక్క కూతురు అనుకుని ఉంటాడు, నా కూతురికి బ్రహ్మాండమైన సంబంధం చూసి పెళ్లి చేద్దాం, మంచి యువకుడిని చూసి, చక్కని వాడిని చూసి అనుకుని ఉండడా తండ్రి? అయినా సరే అవన్నీ దిగమిందుకొని దేవునికి ఇచ్చిన మాట కొలది ఆ పాపం తీసుకెళ్లేసి దేవుని మందిరంలో ప్రతిష్ఠ చేశాడు. మనమేం ఆస్తుల అవసరం లేదు. మన ఇళ్ల పట్టాలు తీసుకొచ్చి దేవుని మందిరంలో కానుకలు పెట్టిన వేయాల్సిన అవసరం లేదు. నువ్వు నీ కష్టం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, అవసరం వచ్చినప్పుడు దేవునితో ఏం ప్రామిస్ చేస్తున్నావు దాని మీద నిలబడితే చాలు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. థ్యాంక్ యూ.